వెల్కమ్ టు 3TV. రీసెంట్గా కొండా సురేఖ టీటీడీ దర్శనం కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు మనకు తెలుస్తుంది. ఈ విషయంపై ఈరోజు పొలిటికల్ డిబేట్లో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్. సరే, ఈ కొండా సురేఖ టీటీడీకి లేఖ రాసిందని చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి ఏమో మన దగ్గర ఎలాగో టెంపుల్ ఉంది కదా, యాదాద్రి టెంపుల్ ఉంది, మరి మనం అక్కడికి వాళ్ళకి లేఖ రాయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీని వెనక ఏమై ఉండొచ్చు? అంటే పరస్పరం, అంటే ప్రభుత్వంలో ఒకే మాట ఒక విధానపరమైనటువంటి అంశాల్లో ఏకాభిప్రాయం కానీ లేదు అనేదానికి ఇది ఒక నిదర్శనగా చెప్పాలి. కొండా సురేఖ దేవాదాయ శాఖ వ్యవహారాలు చూస్తున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాల కోసం అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అంతా కూడా, ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలు అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మా సిఫార్సు లేఖలు అంగీకరించాలంటూ చాలా కాలం నుంచి డిమాండ్లు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా ప్రెస్తో మాట్లాడుతూ మాకు వెంటనే మా సిఫార్సు లేఖలను అనుమతించాలంటూ చాలా కాలం నుంచి అడుగుతున్నారు. గతంలో అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఫిబ్రవరి నెల నుంచి అనుమతిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అన్నీ జరిగినాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళ లేఖల్ని అనుమతించకపోవడము, తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరినీ కలిపి తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడతాము అంటాం. అంటే తెలంగాణ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సిఫార్సు లేఖలు, దేవుడి దగ్గర సిఫార్సు లేఖల కోసం చాలా పట్టుపడుతూ ఉన్నారు. ఇది కొంచెం చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి, అక్కడ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఈ గతంలోంచి బీజేపీ కానీ, ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ కానీ, పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది. అయితే ఇది అమలు కాకపోవడంతో ముఖ్యమంత్రి చాలా కొంచెం నొచ్చుకున్నట్టుగా అనిపించింది రేవంత్ రెడ్డి. అసలు మనం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కోసం మనం తాపత్రయపడడం ఏంటి, టీటీడీకి మనం ఎందుకు వెళ్ళాలి, అక్కడ సిఫార్సు లేఖలు మనకెందుకు అవసరం, వాళ్ళకి వెళ్ళి రోజు నిరంతరం అడుక్కోవడం ఏంటి, ఇక్కడ మనకు వైటీడీ అంటే యాదగిరి టెంపుల్ బోర్డు, యాదగిరి దేవస్థానం ఉంది కదా, దీన్నే డెవలప్ చేసుకుందాం, ఇక్కడికే మన అభివృద్ధి చేసుకుందాం, టీటీడీ మనకెందుకు అన్న టైప్లో చాలా సీరియస్గా కామెంట్ చేశారు. కానీ కొండా సురేఖ చూస్తే కనుక ముఖ్యమంత్రికి, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసి మా వాళ్ళందరికీ కూడా సిఫార్సు లేఖలు అంగీకరించండి అంటూ అడగడం, ఇది ఇంచుమించు ఒకే టైంలో జరగడము. దీనికి కూడా ఒక 2 రోజుల ముందు కొండా సురేఖ లేఖ రాసింది. అక్కడ ప్రభుత్వం కూడా 24 నుంచో 25 నుంచో మొత్తం ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యే లేఖలు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించాడా, లేదంటే నిర్ణయానికి ముందే ఆయన స్పందించాడా? ఆయన కొండా సురేఖ తీసుకున్నటువంటి నిర్ణయానికి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయానికి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇది ఏంటి, రెండు అంటే వీళ్ళిద్దరూ ఒకే ప్రభుత్వము, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం ఎందుకు లేఖలు ఇవ్వాలి అని ఈయన అంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర లేఖలను, మా ఎమ్మెల్యేల లేఖలను అంగీకరించండి అంటూ ఆవిడ అంటుంది. నిజానికి ఎమ్మెల్యేలకి గౌరవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనేటప్పటికీ 3-4 లక్షల మంది ప్రజలకి సంబంధించినటువంటి ప్రతినిధి. ఎమ్మెల్యే అంటేనే అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ దేవస్థానానికి సంబంధించి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీస్లోనే ఫలానా ప్రాంతం, ఇక్కడ కేవలం తెలంగాణ ఎమ్మెల్యేలేనే కాదు, తెలంగాణ కాకుండా తమిళనాడు ఎమ్మెల్యేలైనా, కేరళ ఎమ్మెల్యే, ఎవరు వచ్చినా సరే ఎమ్మెల్యే అనగానే వారికి సంబంధించి వసతి కానీ, వీఐపీ దర్శనానికి కానీ ఎటువంటి డోకా ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నది అంటే మాకు కాదు, మేము సిఫార్సు చేస్తే కనుక మా నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడ మా సిఫార్సుల మీద దర్శనాలు కావాలి. ఇది కొంచెం అంటే పైరువి అన్నట్టే చెప్పాలి. మనం ఈ కేవలం తెలంగాణ ఎమ్మెల్యేలనే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలైనా తాము వెళ్ళడం కాదు, తమ నియోజకవర్గ ప్రజలు వెళ్ళినా కానీ దర్శనం జరగాలి, వీఐపీ దర్శనం జరగాలంటే అది కొంచెం పైరువి సిఫార్సులే. ఈ దీంట్ని ఇంతవరకు కూడా పెండింగ్ పెడుతూ వచ్చారు. ఇప్పుడు కొండా సురేఖ లేఖ రాయడం, అంతకుముందే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం, టీటీడీ బోర్డులో పెట్టి అప్రూవ్ చేయడానికి కొంత డిలే అవడం, ఈ ఓవరాల్ నేపథ్యంలో ఇది పెద్ద వివాదంలాగా మాకు హక్కు ఉంది అన్నట్టుగా తయారైంది. దీన్ని ముఖ్యమంత్రి స్థాయిలో పర్సూ చేయడం ఎందుకు అనుకున్నారో, లేదంటే పని అయిపోయిందని తెలుసో, రేవంత్ రెడ్డి మాత్రం మన వైటీడీ ఉంది కదా, టీటీడీ మనకెందుకు అంటూ ఒక లోకలైజ్డ్గా సింపతిని, లోకలైజ్డ్గా ఒక ఆవేశాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించారు. పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు, కొండా సురేఖ అభిప్రాయం కానీ ఈయన అభిప్రాయం కానీ రెండు
పరస్పర విరుద్ధమైనటువంటి వాదనల్ని బయటికి తీసుకొచ్చారు. ఏదేమైనా దేవుడి దగ్గర అసలు నిజానికి దేవుడి దగ్గర విఐపీలు ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి తప్పదు. ఎందుకంటే మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్ళినప్పుడు ఆ సెక్యూరిటీ ఇతరత్ర కారణాల రీత్యా కానీ రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు వీళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా భక్తులతో సమానమే. కానీ ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అనేటటువంటిది దేవస్థానం దగ్గర కూడా ఈ పైరవీలు అనేటటువంటివి అసలు అనుమతించడమే కొంచెం అనుచితంగా చెప్పాలి. కానీ అది ఒక ప్రివిలేజ్గా, ఒక ప్రత్యేకమైన విశేషమైనటువంటి అధికారంగా ప్రజాప్రతినిధులు ఫీల్ కావడము, దానిని దేవస్థానం అంగీకరించడము, ప్రభుత్వాలు కూడా ఇదేదో తమకు సంబంధించి తామే నిర్ణయం తీసుకోవాలని అనుకోవడము, ఆ ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పించడము, ఇదంతా కూడా దేవుడి ముందు అందరూ సమానమే అనేటటువంటి ఆ సమానత్వ సూత్రానికి విరుద్ధంగా దేవుడి ముందు కూడా ప్రజాప్రతినిధులు కొంత ఎక్కువ, బాగా ఎక్కువ, ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తే సిఫారసు పొందినటువంటి వాళ్ళు కూడా విఐపీలే. ఈ రకమైనటువంటి ధోరణి అనేటటువంటిది దేవస్థానాల్లో నెలకొనడం అనేది ఒక విచారకరమైనటువంటి సంస్కృతిగానే మనం చూడతాం.